ఏడాది ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క సీజన్ కూడా పూర్తి స్థాయిలో పైసా వసూలు చేసిందని చెప్పలేని పరిస్థితి. ఆల్రెడీ పూర్తయిపోయిన సగం ఏడాది మీద మాత్రమే కాదు, రానున్న మిగిలిన రోజుల మీద కూడా పెద్దగా ఆశలు కనిపించడం లేదు. దసరా, దీపావళి సీజన్లను పొరుగు రాష్ట్రాలు కబ్జా చేస్తున్నాయి. ఇండస్ట్రీ ఇలాంటి సమయంలోనైనా మేల్కొనాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. థియేటర్లలో ఫుట్ఫాల్ పెరగాలంటే పర్ఫెక్ట్ సీజన్లో పెద్ద సినిమాలు రావాలి. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా జనాలను థియేటర్లకు రప్పించగలగాలి. మల్టీప్లెక్స్లు నిండిపోయి సింగిల్ స్క్రీన్లకు కూడా జనాలు పోటెత్తినప్పుడే సినిమా సిసలైన సక్సెస్ అయినట్టు. శుక్ర, శని, ఆదివారాలు దాటి సోమవారాలు కూడా హౌస్ఫుల్ బోర్డులు కనిపించినప్పుడే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా హ్యాపీ అయ్యేది. అలాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్లు రావాలంటే కంటెంట్లో దమ్ముండాలి. సినిమాలన్నీ పొలోమని ఒక్క సీజన్లోనే థియేటర్ల మీద దండయాత్ర చేయకూడదు. నిర్మాతలు కలిసి కూర్చొని ఎవరు ఏ సీజన్లో వస్తే బాగుంటుందో మాట్లాడుకొని క్యాలెండర్ ఇయర్ని మార్క్ చేసుకోవాలి. 6-100 కమిట్ అయిన తేదీలను మిస్ కాకుండా చూసుకోవాలి. అంత యూనిటీ ఉంటే ప్రతి ఒక్కరూ లాభపడొచ్చని అర్థం చేసుకోవాలి. అంతా అనుకున్న ప్రకారం జరిగితే ముందు నుంచి ప్రాపర్ ప్లానింగ్తో ప్రమోషన్లు చేసుకోవచ్చు. అంతేకాదు, ఒకప్పుడు థియేటర్ వ్యవస్థ అద్భుతంగా నడిచినప్పుడు అందరూ ఆ నలుగురు అంటూ డిస్ట్రిబ్యూటర్ల గురించి మాట్లాడేవారు. కానీ ఇప్పుడు ఎవ్వరూ వారిని పట్టించుకోవడం లేదు. వారి స్థానాలను ఆ 4 ఓటీటీలు భర్తీ చేస్తున్నాయి. ఓటీటీలు ఓ తేదీని ఫిక్స్ చేసి అంతలోపు థియేటర్లలోకి రావాలని ఒత్తిడి చేస్తూ ఉండడంతో తప్పక అత్యవసరంగా సినిమాలను రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అలా కాకుండా సినిమా ఇండస్ట్రీ ఇప్పటికైనా మేల్కొని ఒక్కతాటిపైన నిలబడితే ఓటీటీల చేతిలో కీలుబొమ్మలు కాకుండా ఉండొచ్చు. సినిమా ఇంకో 10 కాలాల పాటు థియేటర్లలో కళకళ్లాడాలంటే ఈ విషయం మీద ఇప్పటికైనా ఇండస్ట్రీ ప్రముఖుల మధ్య చర్చలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.